ట్రైన్ నెంబర్ 12295 సంఘమిత్ర ఎక్స్ప్రెస్, వన్ ఆఫ్ ద బిజియెస్ట్ డైలీ రన్నింగ్ ట్రైన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. HA1 ఆఫ్ ఫస్ట్ ఏసీ ఆఫ్ సెకండ్ ఏసీ అనమాట. ఇదేమో 2 ట్రైన్లో, వెనకలేమో 4 ట్రైన్లో, మధ్యలో మనం देखो पैंट्री से मेरे लिए गर्मा गर्म चाय बना के लेके आया. थैंक यू वेरी मच. चेन्नई అంటే లోకల్ ట్రైన్. బాబు ఓహో, మిలిటరీకి పోలీస్ జాబ్ పరిగెత్తాలి, అలా పరిగెత్తారండి బాబు, మామూలు పరిగెట్టలేదు అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త బ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ట్రైన్ బ్లాగ్లో. ఇప్పుడు ప్రజెంట్ ఏమో SMVT బెంగళూరు రైల్వే స్టేషన్లో ఉన్నా అండి. ఈరోజు నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12295 సంఘమిత్ర ఎక్స్ప్రెస్, SMVT బెంగళూరు దానాపూర్ యానీ పాట్నా. ఈ ప్రజెంట్ నేను SMVT బెంగళూరు రైల్వే స్టేషన్ ఉన్నా అండి. ఈ రైల్వే స్టేషన్ బయట చూసారా, రైల్ కోచ్ రెస్టారెంట్ చూసారా, రైల్ కోచ్ రెస్టారెంట్. ఇక్కడ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను, మసాలా దోశ 90 రూపీస్ అండి. ఓకే అండి, 90 రూపీస్కి ఓకే. ఇప్పుడు మన ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉందన్నమాట. మన ట్రైన్ యొక్క డిపార్చర్ వచ్చేసి 9:15కి. ఇప్పుడు ప్రజెంట్ టైం ఏమో 8:30 అయిందండి. మనకి కరెక్ట్గా 45 మినిట్స్ అనమాట, 45 మినిట్స్. అది రైల్ కోచ్ రెస్టారెంట్, అది చూసారుగా, అక్కడ రైల్ కోచ్ రెస్టారెంట్. అక్కడే టిఫిన్ తిన్నాను అనమాట. ఎందుకలా వావ్, అక్కడ చూసారా, అది జనరల్ టికెట్ కౌంటర్ అండి. అది ఇక్కడేమో ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ కొంచెం ముందుకెళ్ళి క్లాక్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. వావ్, ఇప్పుడు SMVT రైల్వే స్టేషన్లో బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. అందుకే ఇంత జనాలు అనమాట. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇదేమో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండి. ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ పైకి ఎక్కడానికి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, స్టెప్ ఫెసిలిటీ ఉంది, ప్లస్ ఎస్కలేటర్ ఉందండి. అయ్యో వచ్చేసా ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. అదిగోటి మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్. వావ్, ఇదే మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్. మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో రెడీగా ఉందండి. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయేది సెకండ్ ఏసీలో. నాకు వచ్చేసి A2 సీట్ నెంబర్ 35 సైడ్లో రండి. నేను ఈ ట్రైన్లో ఈరోజు విజయవాడ దాకా ట్రావెల్ చేస్తున్నా, అందుకే టికెట్ దొరికింది. అదే ఈ ట్రైన్లో పాట్నా దాకా ట్రావెల్ చేయాలంటే మాత్రం పక్కా 2 మంత్ ముందు టికెట్ బుక్ చేయాల్సిందే. లేకపోతే ఈ ట్రైన్లో టికెట్ కూడా చాలా కష్టం అండి బాబు, చాలా కష్టం. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ డైలీ రన్నింగ్ ట్రైన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, తర్వాత ద ఓన్లీ డైలీ రన్నింగ్ ట్రైన్ ఫ్రమ్ బీహార్ టు బెంగళూరు అండ్ ద ఓన్లీ డైలీ రన్నింగ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ రైల్వే సంఘమిత్ర ఎక్స్ప్రెస్. ఇప్పుడే మన కోచ్ లోపలికి వెళ్ళి లగేజ్ వచ్చానంటే కోచ్ మాత్రం చాలా బాగుంది అనమాట. మన కోచ్ ఏమో 2024 మ్యానుఫ్యాక్చర్ కోచ్ అండి. లోపల మాత్రం చాలా బాగుంది. ఇంటీరియర్ మాత్రం చూపిస్తానండి. చూడండి, ఇదే మన సెకండ్ ఏసీ కోచ్ ఇంటీరియర్ అండి. ఏం కోచ్ 2024 కోచ్ అవడం వల్ల చాలా బాగుంది అన్నమాట. నాకేమో సీట్ నెంబర్ 35 అన్నమాట, 35. ఇదే నా సీట్ నెంబర్ సైడ్లో రండి. విజయవాడ మంచి ఇది అనమాట. చూడండి, వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి అన్నిటికీ, తర్వాత మొబైల్ ఛార్జింగ్ హోల్డర్స్ ఉన్నాయి, తర్వాత డిన్నర్ టేబుల్ ఉంది, అన్నీ ఉన్నాయి అనమాట. ఆర్డర్స్లో ప్రాబ్లం లేదన్నమాట. ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ ఉంది. కింద సీట్లో ఇక్కడ కూడా ఇండివిజువల్ ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయండి. వావ్, చాలా బాగుంది. చూసారా, మన కోచ్లో మాత్రం A2లో ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. నేను ఫస్ట్ A2 అనుకుని A1కి వెళ్ళానండి. ఆ A1 కోచ్ మాత్రం అసలు ఏం బాగాలేదండి. మొత్తం వాటర్ బాటిల్ హోల్డర్ అని పీకేసారు, మొత్తం బలవంతంగా లాగేశారనమాట. ఒక్క వాటర్ బాటిల్ హోల్డర్ లేదు. కోచ్ కూడా చాలా పాత అనమాట. మన కోచ్ A2 SMVT
బెంగళూరు దానాపూర్ 12295 12295. చూసారా మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ లోకోమోటివ్ అండి. వ్యాప్ 7 వల్సాడ్, ఇది ఒక ఆఫ్ లింక్ లోకోమోటివ్ అంట. ఎందుకంటే ఆఫ్ లింక్ లోకోమోటివ్ ఎందుకంటున్నా అంటే యాక్చువల్గా రెగ్యులర్ లోకోమోటివ్ అయితే ఈ ట్రైన్కి వ్యాప్ 7 రాయపురం కానీ వ్యాప్ 7 ఈరోడ్ కానీ లేకపోతే వ్యాప్ 7 సమస్తపురం ఉంటుంది. కాబట్టి ఈరోజు వ్యాప్ 7 వలసలు పెట్టారనమాట. ఇది ఆఫ్ లింక్ లోకోమోటివ్ అనమాట. అక్కడ చూసారా ప్లాట్ఫామ్ నెంబర్ 6 ట్రైన్ వెళ్తుంది. హట్టియా ఎస్ఎండి బెంగళూరు ఎక్స్ప్రెస్ అండి. షార్ప్ 8 డిపార్ట్ అయిపోతుంది ఆ ట్రైన్. ఇక్కడేమో చూడండి ఎస్ఎండి బెంగళూరు హౌరా హంసఫర్ ఎక్స్ప్రెస్ ఉందండి. ఇక్కడేమో మన సంఘమిత్ర ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 7 చూడండి. ఎస్ఎండి బెంగళూరు హట్టియా ఎక్స్ప్రెస్ డిపార్ట్ అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి. ఇంకా మన ఎస్ఎంవిటి బెంగళూరు విషయానికి వస్తే ఎస్ఎంవిటి బెంగళూరు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు. స్టేషన్ కోడ్ ఏమో ఎస్ఎంబిబి అండి. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 7, జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ కేఎస్ఆర్ బెంగళూరు డివిజన్. ఇప్పుడు మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ యొక్క లోకోమోటివ్ చూపిస్తా అండి. ఇప్పుడు ప్రజెంట్ టైం 8:50 అయిందనమాట. మన ట్రైన్ డిపార్ట్ అయ్యి 9:15 అనమాట. ఎలాగో 25 మినిట్స్ టైం ఉంది కదా, ఈలోపు మీకు లోకోమోటివ్ షార్ట్స్ కొన్ని చూపించేస్తా. ఇది చూసారా, ఇది కలగా నిజమే నాకు అర్థం కావట్లేదు. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ యొక్క జనరల్ కంపార్ట్మెంటు ఇంత ఖాళీగా ఉందా, నిజంగా షాక్ అయిపోతున్నా అండి. చూద్దాం ఇలానే కేఆర్పురం దాటినాక ఇలాగే చెన్నై దాటినాక ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ పాయింటే కదా, అందుకు ఇంకా ఫుల్ అవ్వలేదు. పోను ఫుల్ అయిపోయింది. ఈ రైల్వేస్ వాళ్ళు మంచి పని ఏం చేశారంటే ప్రతి ట్రైన్లో ఇంతకుముందు రెండు జనరల్ కోచ్లు ఉండేవన్నమాట. ఇప్పుడు 2 నుంచి 4 పెంచారనమాట. దానివల్ల జనరల్ క్లాస్ ప్యాసింజర్స్కి చాలా మేలు జరుగుతుందన్నమాట. వావ్, మన సంఘమిత్ర జనరల్ కోచ్లు అంటే ఎంత ప్రశాంతంగా ఉందో. అది కోచ్ ఇంత ఫుల్ కాలేదు, కోచ్ పార్సల్ అయిన ఫుల్ అయింది. ఇంకా ట్రైన్ కేఆర్పురం ఉంది కదా, కేఆర్పురము తర్వాత కాట్పాడి తెల్లారిపేట చెన్నై అన్నట్టు ఫుల్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ విజయవాడలో కోచ్ స్టాక్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎలాగో ట్రైన్ డిపార్ట్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి నేను కొంచెం లోపలికి వచ్చి రిలాక్స్ అవుతున్నా అండి. ఇప్పుడు చూడండి, మనం బెంగళూరు నుంచి విజయవాడకి బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ 8:50కి హటియా ఎక్స్ప్రెస్, తర్వాత 9:15కి సంఘమిత్ర ఎక్స్ప్రెస్, తర్వాత ఏమో 10:15కి ఏమో ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా హంసఫర్ ఎక్స్ప్రెస్, తర్వాత 10:35కి ఏమో ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, తర్వాత 11 o'clockకి ఏమో దురంతో ఎక్స్ప్రెస్, తర్వాత 11:30కి ఏమో శేషాద్రి ఎక్స్ప్రెస్. అంటే బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయండి ఇప్పుడు విజయవాడకి అయితే మనకి. కాదు బ్యాడ్ లక్ ఏదంటే ఒక్క ట్రైన్ కూడా టికెట్ లేదు, ఒక్క ట్రైన్లో కూడా టికెట్ లేదనమాట. ఇది మళ్ళీ నాన్ సీజన్ అనమాట. నాన్ సీజన్లోనే ఇక్కడ టికెట్స్ లేవంటే ఇంకా సీజన్లో ఏం టికెట్ దొరుకుతాయండి ఈ ట్రైన్, నాకు అర్థం కాదు. మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్లో ఫస్ట్ ఏసీ ఉంది కానీ అది హాఫ్ ఫస్ట్ ఏసీ మాత్రమే. ఎలా అంటే HA1 కోచ్, హాఫ్ సెకండ్ ఏసీ, హాఫ్ ఫస్ట్ ఏసీ చూపిస్తాగండి మీకు. మీకు బోటు మీద చూపించా కదా, అది ICF యొక్క HA1 కోచ్. ఇప్పుడు మీకు సంఘమిత్రలో చూపించేది LHB యొక్క HA1 కోచ్ అనమాట. చూడండి, ఇది HA1 కోచ్, ఇది HA1 కోచ్ అనమాట. దీంట్లో హాఫ్ ఫస్ట్ ఏసీ, హాఫ్ సెకండ్ ఏసీ ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇది సంఘమిత్ర ఎక్స్ప్రెస్కి యొక్క HA1 కోచ్ అనమాట. ఇది ఫస్ట్ ఏసీ అనమాట, HA1. హాఫ్ ఫస్ట్ ఏసీ, హాఫ్ సెకండ్ ఏసీ అనమాట. చూడండి, ఇదంతా హాఫ్ ఫస్ట్ ఏసీ అనమాట. ఈ హాఫ్ ఫస్ట్ ఏసీలో 2 క్యాబిన్స్ 1 కూప్ ఉంటుందండి. క్యాబిన్లో 4 కూర్చుంటారు అనమాట, కూపులో 2 కూర్చుంటారు అనమాట. అంటే మొత్తం 10 సీట్స్ ఉంటాయి అనమాట. ఇది H1 కోచ్ అనమాట. చూడండి, ఇప్పుడు సెకండ్ ఏసీ చూపిస్తాగండి. ఇలా డోర్ తీసాం కదా, ఇది మన సెకండ్ ఏసీ అనమాట. ఈ సెకండ్ ఏసీలో 20 సీట్స్ ఉంటాయి అనమాట. చూసారా, ఇదేమో సెకండ్ ఏసీ కోచ్, దీనిలో 20 సీట్స్ ఉంటాయి అనమాట. ఇది ఫస్ట్ ఏసీ కోచ్ అండి, దీనిలో 10 సీట్స్ ఉంటాయి అనమాట. ఇదే HA1. ఇప్పుడు కూడా HA1 అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్ అండి, HA1లో H ఏంటి, ఫస్ట్ ఏసీ, ఏ ఏంటి, సెకండ్ ఏసీ. అదే HA1, హాఫ్ ఫస్ట్ ఏసీ, హాఫ్ సెకండ్ ఏసీ, అదనమాట. ఇంకా మన సంఘమిత్ర విషయానికి వస్తే సంఘమిత్ర ఎక్స్ప్రెస్, ఈ ట్రైన్కి ఆ పేరు వచ్చిందంటే దానికి పెద్ద హిస్టరీ ఉందండి. ఎలా తెలుసా, ఇంతకుముందు అశోకుడు ఉండేవాళ్ళు కదా, అశోకుడు ఆయన పాటలీపుత్రని పాలించేవాడు అనమాట. పాటలీపుత్ర అంటే పాట్నా అండి. ఇప్పుడు మనం పాట్నా దేని అంటున్నామో, ఇంతకుముందు దాన్ని పురాతనంలో పాటలీపుత్ర అనేవాళ్ళు అనమాట. దాని రూలరు అశోక అనమాట. అశోకుడి కుమార్తె ఎవరంటే మన సంఘమిత్ర అనమాట. ఆ కుమార్తె పేరే ఈ ట్రైన్కి పెట్టారు, సంఘమిత్ర ఎక్స్ప్రెస్ అని. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12295 అండి.
బెంగళూరు నుండి దానాపూర్ వెళ్ళినప్పుడు 12296 అండి. దానాపూర్ నుంచి బెంగళూరు వచ్చినప్పుడు. దానాపూర్ అంటే ఏదే కాదండి, ఇప్పుడు సపోజ్ మన బెంగళూరుకి ఎస్ఎంవిటి బెంగళూరు స్టేషన్ ఎలా సపోర్టింగ్ ఉందో అలాగే దానాపూర్ కూడా మన పట్నాకి సపోర్టింగ్ స్టేషన్ అనమాట. మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ యొక్క ఇనాగ్రల్ రన్ వచ్చేసి 1 జూలై 1988, అంటే దగ్గర మన ట్రైన్ స్టార్ట్ అయ్యి 37 సంవత్సరాలు అయిందనమాట. నా అదృష్టం ఏంటో కానీ మ్యాక్సిమం ట్రైన్స్ జూలైలోనే లాంచ్ అయ్యాయండి. ఎందుకంటే నా బర్త్ మంత్ జూలైయే, ట్రైన్స్ లాంచ్ అయ్యే మంత్ కూడా జూలై అనమాట. మన సంఘమిత్ర కూడా జూలైలో లాంచ్ అయింది అనమాట, జూలై 1 లాంచ్ అయింది అనమాట. మొత్తానికి మన ట్రైన్ డిపాజిట్ హాంగ్ చేశారండి. మొత్తానికి మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి 9 గంటల 25 నిమిషాలకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి డిపార్ట్ అయిపోయిందండి. యాక్చువల్గా మన ట్రైన్ ఏమో 9:15కి డిపార్ట్ అవ్వాల్సింది, 9:20కి డిపార్ట్ అయింది అనమాట. అంటే మన ట్రైన్ దగ్గర 10 నిమిషాలు ఆలస్యంగా డిపార్ట్ అయింది అనమాట. 10 నిమిషాలే కదా, ఏం కాదులే, కలిపేస్తాడు. మొత్తానికి మన ట్రైన్ ఎస్ఎంవిటి బెంగళూరు డిపార్ట్ అయిపోయిందండి. ఇక్కడ స్టాల్స్ చూసారా, ఫుడ్ స్టాల్స్ బాగానే ఉన్నాయండి. ఇక్కడ స్టాల్ ఉంది, ఆ వెనకలో స్టాల్స్ ఉన్నాయి. స్టాల్స్ బాగున్నాయి, అదే అడ్వాంటేజ్ ఇక్కడ. వావ్, ఇచ్చేసారా ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా హంసఫర్ ఎక్స్ప్రెస్ అండి. వ్యాబ్ 7 లాలాగూడ, ఆటపక్కనేమో ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ ఉందండి. అది కూడా ఆన్ టైం ఉంది, ఆ టైం కూడా. అదే జోక్ అనమాట ఈరోజు, పెద్ద జోకు. బాయ్ బాయ్ ఎస్ఎంవిటి బెంగళూరు, బాయ్ బాయ్. అక్కడ శేషిబాబు ఉన్నాడు, అక్కడ శేషిబాబు. అదిగో ప్లాట్ఫామ్ నెంబర్ 6లో బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయండి బాబు. ట్రైన్ మొత్తం కనిపిస్తుంది కదా మొత్తానికి. మెయింటెనెన్స్ యార్డ్ అండి మన ఎస్ఎంవిటి బెంగళూరు యొక్క చూసారా, మన లోకమోటివ్ వ్యాప్స్ అని వలసాడు. దాని తర్వాత హై కెపాసిటీ వ్యాను, తర్వాత జనరేటర్ కారు, తర్వాత ఏమో 2 జనరల్ కోచ్లు, తర్వాత ఫస్ట్ ఏసీ కోచ్, తర్వాత మనకు ఏం కరువు అండి బాబా, చాలా పెద్ద కరువు తెలుసా. ట్రైన్ మొత్తం కనిపిస్తుంది, ఆల్మోస్ట్ ట్రైన్ అంతా కనిపిస్తుంది ఈ రోడ్లో అయితే. ఆల్మోస్ట్ ట్రైన్ కనిపిస్తుందండి ఇక్కడ. మన ట్రైన్ వచ్చేసి బయపనహల్లి షిఫ్ట్ చేస్తుందండి, బయపనహల్లి. ఇప్పుడు మన ట్రైను ఈ బయపనహల్లి షిఫ్ట్ చేస్తుంది కదా, ఈ బయపనహల్లి ఏమో ఒక మెయిన్ జంక్షన్ అండి. ఎలా అంటే ఈ బయపనహల్లి నుంచి టువర్డ్స్ ఎస్ఎంవిటి బెంగళూరు, టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరు, టువర్డ్స్ కృష్ణరాజపురము అండ్ టువర్డ్స్ యలహంక 4 లైన్స్ డివైడ్ అవుతాయి అనమాట. 4 లైన్స్ డివైడ్ అవుతాయి, అందుకే బయపనహల్లి మెయిన్ జంక్షన్ అన్నమాట. ఆ లైన్ చూసారు కదా, ఆ లైన్ ఏమో టువర్డ్స్ ఒసూరు లైన్ అండి, ఒసూరు లైన్ అనమాట. వెల్కమ్ టు కేఆర్ పురం.
ఏంటబ్బా జనరల్ కోచ్ ఇంత ఖాళీగా ఉందని ఆశ్చర్యపోయాయి కదా. చూసారుగా కేఆర్పురంలో ఆల్మోస్ట్ జనరల్ కోచ్ ప్యాక్ అయిపోతుందండి. ఇక్కడ కేఆర్పురంలో మాత్రం కేఆర్పురం కృష్ణరాజపురం స్టేషన్ కోడ్ ఏమో కేజేఎం. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4 అండి. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ డివిజన్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ. ఇప్పుడు కేఎస్ఆర్ బెంగళూరు సిటీకి కంటోన్మెంట్ ఎంత మంచి సపోర్టింగ్ చేశానో అలాగే ఎస్ఎంవిటి బెంగళూరు కూడా కేఆర్పురము అంతే సపోర్టింగ్ చేశాను అనమాట. చూసారా ట్రైన్ ఆల్మోస్ట్ 50% మాత్రమే ఫుల్ అయింది ఎస్ఎంవిటిలో, మిగతా 90% ఇక్కడ కేఆర్పురం ఫుల్ అయిపోయింది అనమాట. మన ట్రైన్ ఏమో కేఆర్పురం డిపార్ట్ అయిపోయిందండి. ఆ కేఆర్పురంలో జనాలు చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. హౌరా ఎక్స్ప్రెస్, హంసఫర్ ఎక్స్ప్రెస్, శేహాద్రి ఎక్స్ప్రెస్, ఆ జనాలందరూ ఈ ట్రైన్కే అండి బాబు. ఎంత జనాలు చూసారా. బాయ్ బాయ్ కృష్ణరాజపురం అలియాస్ కేఆర్పురం. చూసారా ఇది టువర్డ్స్ ఎలక్ట్రానిక్ లైన్ అనమాట, అది వైట్ ఫీల్డ్ లైన్. క్లినిక్ స్టాఫ్ ఇక్కడ ప్రాపర్గా స్లోప్ బ్రేక్ ఇస్తుంది. देखो पैंट्री से मेरे लिए गर्मा गर्म चाय बना के लेके आया. थैंक यू वेरी मच भैया. इसमें प्रीमिक्स चाय मिलता क्या? प्रीमिक्स चाय मिलता, प्रीमिक्स वाला चाय मिलता. अभी पैंट्री कार भैया ना, पैंट्री कार से गर्मा गर्म चाय बना के लेके आया. चाय अच्छा है, थोड़ा चीनी ज़्यादा है मगर चाय तो अच्छा है. नॉर्मल ट्रेन से कंपेयर करते ये ट्रेन का चाय ठीक है, गर्मा गर्म भी है, अच्छा भी है. 10 रुपये की तरफ से बहुत बढ़िया है टी. तो इसमें प्रीमिक्स वाला चाय नहीं मिलता भैया, वो अदरक जिंजर वो फ्लेवर.
గొరిల్లా బయటకు వచ్చేసి ఓపెన్ అయ్యి ఇది చాలా డేంజర్ అవుతుందండి. ఇది ఎప్పుడు క్లోజ్ పెట్టాలన్నమాట. నేను ఇప్పుడే మెకానికల్ టీమ్కి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు చూద్దాం. మనం ఇప్పుడు బంగారపేటకి బయటలో ఉన్నామండి. కేఆర్పురం దాటినాక మన సంఘమిత్ర లోపల ఒక పూనకం దొరిందండి. ఆ పూనకం ఎలా కుమ్ముకొచ్చిందంటే ఇక్కడ దాకా. అబ్బబ్బబ్బబ్బా ఏమి స్పీడ్ అండి బాబు, ఏమి స్పీడు. కాకపోతే సంఘమిత్ర ఇంత స్పీడ్లో ఉన్నా సరే సంఘమిత్ర స్పీడ్కి బ్రేక్ వేయడానికి ముందు 2 బళ్ళు ఉన్నాయండి. మెమో ట్రైన్ కుప్పం కేఆర్పురం మెమో ట్రైన్. బాయ్ బాయ్. వెల్కమ్ టు బంగారపేట్ జంక్షన్. ఆహా ఎంత బాగుంది చూసారు ఇక్కడ. అబ్బాబ్బాబ్బా మెయింటెనెన్స్ మంది టాప్ నాచ్. క్లీన్ స్టేషన్ మంది చాలా క్లీన్గా ఉందండి. నేను ఇక్కడెక్కడ ఫైర్ పిస్టీ తాగానండి, చాలా బాగుంటుంది. వెల్కమ్ టు బంగారపేట. నాకు బంగారపేట రాగానే గుర్తుకొచ్చేది ఫైర్ పిస్టీ అండి. గుర్తుందా ఒకసారి నేను కోలార్ ట్రైన్లో వచ్చా కదా, అప్పుడు ఈ బంగారపేటలోనే ఇక్కడ నేను ఫైర్ పిస్టీ తాగాను అనమాట. ఆ ఫైర్ పిస్టీ మాత్రం చాలా ఫేమస్ అండి ఇక్కడ బంగారపేటలో మాత్రం. టీ మాత్రం ఫైర్ పితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన ట్రైన్ మాత్రం కేఆర్పురం తర్వాత కొట్టిందండి బాబు. కొట్టుడు మామూలు కొట్టుడు కదండి, ఊర మాస్ కొట్టుడు అండి. ఊర మాస్ రాంపేజ్ అనమాట. ఏదో ట్రైన్ లోపల ఒక పూనకం దొరుకుతుంది, ఆ పూనకము ఆ పూనకం తిన్నట్టు కొట్టిందండి. కానీ మనోడికి ఇంత పూనకం ఉన్నా సరే మనవాడు పూనకానికి బ్రేక్ వేయడానికి ముందు 2 ట్రైన్లు ఉన్నాయన్నమాట. ఆ ఏ ట్రైన్స్ అంటే హటియా ఎక్స్ప్రెస్, ఇంకోటి అశోకపురం ఎంజీఆర్ సెంట్రల్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్స్ ఈ ట్రైన్కి ముందే ఉన్నాయి అనమాట. ఒక 20 మినిట్స్ గ్యాప్లో ఉన్నాయి. ఆ ట్రైన్ వెళ్ళే స్పీడ్ బట్టే మన ట్రైన్ యొక్క స్పీడ్ కూడా డిసైడ్ అవుద్ది అనమాట. ఇంకా బంగారపేటని జంక్షన్ ఎందుకు అంటామంటే, బంగారపేట నుంచి ఒక లైన్ ఏమో టువర్డ్స్ కోలార్ అండి, ఒక లైన్ ఏమో టువర్డ్స్ కుప్పం అండి, ఒక లైన్ ఏమో టువర్డ్స్ మరికుప్పం అండి, ఒక లైన్ ఏమో టువర్డ్స్ కృష్ణరాజపురం అనమాట. ఇప్పుడు మనం వెళ్ళిపోయి టువర్డ్స్ కుప్పం. ట్రైన్ ఏమో బంగారపేట డిపార్ట్ అయిపోయిందండి. బాయ్ బాయ్ బంగారపేట జంక్షన్.
వెల్కమ్ టు కుప్పం, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ టు కుప్పం, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. కుప్పం స్టేషన్ కోడ్ KPN. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ KSR బెంగళూరు. నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు అండి చాలా నీరసంగా ఉన్నాను. ఎందుకంటే నైట్ అంతా నిద్రలేదు. మార్నింగ్ జర్నీ అని టెన్షన్తో నైట్ అంతా నిద్ర పోలేదన్నమాట. నిద్ర పట్టలేదు అసలు, నాకు నీరసంగా ఉందన్నమాట. ఎప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అయిందో ఆ ట్రైన్ యొక్క ఎనర్జీ నాలో దూరిందనండి. అప్పటి నుంచి నాకు వ్లాగింగ్ చేయడానికి ఇంకా ఎనర్జీ బాగా వచ్చిందనమాట. ఏమైనా కొట్టాడండి బాబు. బంగారుపేట దాటినాక కేఆర్పురం దాటినాక కొట్టాడంటే ఇంకా బంగారుపేట దాటినాక ఇంకా బాగా కొట్టాడండి బాబు. చెదుకు కొట్టాడు అసలు. చెప్తున్నా కదా, సంఘమిత్ర ద మాస్ ఊర్రమ్మాస్. చూసారా, కుంపంబడి మంచి టెంపుల్ ఉంది. అమ్మ తల్లి కాపాడు తల్లి, బంగారు తల్లి కాపాడు తల్లి. గౌహటి SMVT బెంగళూరు ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్ ఏమో దగ్గర 3 అవర్ డిలే రోజు. 3 అవర్ డిలే ట్రైను. అబ్బా అసలుకే ఇది లాంగ్ రన్నింగ్ ట్రైన్, పైగా డిలే ఎలా ఉంటుందో చెప్పండి మీరే. అబ్బా ఈ ట్రైన్ ఎప్పుడు ఫుల్ అండి. సంఘమిత్ర అనుకుంటే సంఘమిత్రకి అమ్మ మొగుడులో ఉంటుంది ఈ ట్రైన్ అయితే. అబ్బా ఎలా ఉంటున్నారో ఏమో ఈ ట్రైన్లో.
జొల్లారపేట ముందు ఉందండి. ఈ మౌంటైన్ చూసారా, జొరగారం ముందు మౌంటైన్స్, ఎలిగిరి మౌంటైన్స్ అండి. ఎలిగిరి మౌంటైన్స్, అబ్బాబ్బా ఎలిగిరి కొండలు అంటారు దీన్ని. అబ్బాబ్బా ఎలిగిరి మలై, అబ్బాబ్బా ఏమున్నాయండి మౌంటైన్స్ మాత్రం. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. వెల్కమ్ టు జొల్లారపేట జంక్షన్ అండ్ వెల్కమ్ టు తమిళనాడు. వెల్కమ్ టు ఇడ్లీవడ. ఇడ్లీవడ వా 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 వా. ఇక్కడ ఇడ్లీ వడ మాత్రం పక్క ట్రై చేస్తారు చూడండి. అందరూ ఇడ్లీ వడ వెంటారు వీళ్ళంతా. వావ్ వావ్ వావ్, చాలా బాగుంది టేస్ట్ అయితే. చూసారు ఎంతమంది లోకల్ వెంటర్స్ బ్యాక్ టు బ్యాక్. వెల్కమ్ టు జొల్లారపేట, వెల్కమ్ టు తమిళనాడు. చూసారా, మన ట్రైన్ స్టార్ట్ అయ్యి దగ్గర 2.5 hours అవుతుందండి. మనం 2.5 hours 3 స్టేట్లు కవర్ చేసాం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఇదే ట్రైన్ జర్నీలో అసలే మజా అండి. ఎప్పుడైనా సరే జొల్లారపేట వస్తే మాత్రం ఇక్కడ ఇడ్లీ వడ మాత్రం పక్కా టేస్ట్ చేయండి. వడ మాత్రం చాలా బాగుంటుంది. వడ సాంబార్ మాత్రం చాలా బాగుంటుంది జొల్లారపేట వస్తే మాత్రం. ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఈ ట్రైన్లో బెడ్రోల్ స్టాఫ్ ఉన్నారు కదా, బెడ్రోల్ స్టాఫ్. ఈ ట్రైన్లో దగ్గర 8 ఏసీ కోచ్లు ఉన్నాయండి. 8 ఏసీ కోచ్లకి 8 మంది డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారండి. విత్ ప్రాపర్ యూనిఫామ్, ప్రాపర్ ఐడి కార్డు, ప్రాపర్ మంచిగా ఒక ప్రొఫెషనల్స్లో ఉన్నారండి. నేను చాలా ట్రైన్లు చూసాను కదా బెడ్రోలర్స్, వాళ్ళు గుట్కా నవ్వులుకొని చెప్పులు వేసుకొని చండాలంగా 3 గోళ్ళకి ఒకరు ఉండడము. అబ్బా నేను చూడలేకపోయా తెలుసా. కానీ ఈ ట్రైన్లో మాత్రము బెడ్రోలర్స్ మాత్రం కరెక్ట్గా ఉన్నారండి. ప్రాపర్ యూనిఫామ్తో ఒక డిగ్నిఫైడ్గా కరెక్ట్గా ఉన్నారనమాట. కోచ్కి ఒకరే ఉన్నారన్నమాట, ఎక్కువ కూడా లేరు. ప్లస్ నాప్కిన్స్ కూడా బెడ్ రోల్స్లో పెట్టించారనమాట. యాక్చువల్గా ఇంతకుముందు ట్రైన్స్ ఎలా అంటే నాప్కిన్స్ ఉండవు అనమాట బెడ్షీట్స్ లోపల, మనం మళ్ళీ అడుక్కోవాలి వాళ్ళకి, అప్పుడు ఇచ్చేవాళ్ళు నాప్కిన్స్. కానీ ఈ ట్రైన్ అలా కాదు, నాప్కిన్స్ కూడా ప్రాపర్గా బ్యాగ్లో పెట్టించారనమాట. చెప్తున్నాం కదా, ఈ విషయం మాత్రం సంఘమిత్ర గ్రేట్ అండి, గ్రేట్. ఇంకా మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కోచ్ పొజిషన్ విషయానికి వస్తే, మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్లో మొత్తం 23 కోచ్లు ఉన్నాయండి. దాంట్లో 5 థర్డ్ ఏసీ కోచెస్, 2 సెకండ్ ఏసీ కోచెస్, 1 ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ కోచ్ HM1 కోచ్, 7 స్లీపర్ కోచ్లు, 1 ప్యాంట్రీ కారు, 4 జనరల్ కోచెస్, 1 SLR కోచ్, 1 జనరేటర్ కారు, 1 హై కెపాసిటీ పార్సల్ వ్యాన్ అండి. అంటే ఓన్లీ కారు కోసం అనమాట. మొత్తం ఈ ట్రైన్లో 23 కోచ్లు ఉన్నాయండి. ఫుల్లీ లోడెడ్ ట్రైన్ అనమాట. अभी उधर TT लोग कुछ भी नहीं पूछते. आप ये ट्रेन में कितना साल तक काम कर रहा भैया? 10 साल हो गए यही ट्रेन में. आपका नाम? राम भैया. देखो संघमित्रा में 10 साल से काम कर रहा. नहीं, मैं दूसरी गाड़ी में. और कौन सा ट्रेन में काम किया था? अरे हम लोग राजधानी वाले हैं. राजधानी वाले. इसमें कैसा आ गया? ओके, बेंगलुरु राजधानी, वो नंबर राजधानी, उसके बाद इसमें आ गया. वो क्या ड्यूटी कहीं डलाएगा. अच्छा, आप काले संघमित्र में जाता और दूसरे गाड़ी में बेचते आपको? हाँ, हर एक जगह ड्यूटी मिल जाता. अब ये ट्रेन में कितने बार, महीने में कितने बार आएगा ये ट्रेन में? अरे हो गया, मिल गया. बाय बाय जॉलरपेट जंक्शन, जॉलरपेट.
వెల్కమ్ టు కాట్పాడి. స్టేషన్ కోడ్ ఏమో KPD. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సదర్న్ రైల్వే జోన్ డివిజన్ MGR చెన్నై సెంట్రల్. కాట్పాడి జంక్షన్ కంటే కాట్పాడి నుంచి మొత్తం 4 లైన్స్ వెళ్తాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ చెన్నై అండి, ఒక లైన్ ఏమో టువర్డ్స్ తిరుపతి, ఒక లైన్ ఏమో టువర్డ్స్ తిరువణామలై, అది అరుణాచలం అండి, ఒక లైన్ ఏమో టువర్డ్స్ జలారపేట అండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. మన విజయవాడ నుంచి బెంగళూరుకి మొత్తం చాలా ట్రైన్స్ అని చెప్పా కదా, బ్యాక్ టు బ్యాక్. ఎగ్జాంపుల్ మన సంఘమిత్ర ఏమో విజయవాడ టు బెంగళూరు వయా చెన్నై వెళ్తుంది అనమాట. అదే SMVT హౌరా ఎక్స్ప్రెస్ ఏమో వయా తిరుపతి వెళ్తుంది. శేషు కూడా వయా తిరుపతి వెళ్తాడు. తర్వాత చెప్పే కదా దురంతో ఇంకా హంసఫరు, అవేమో వయా రేణిగుంట వెళ్తాయి అనమాట. చెప్తున్నా కదా, బెంగళూరు నుంచి విజయవాడకి వెళ్ళడానికి చాలా ట్రైన్స్ ఉన్నా సరే రూట్లో డిఫరెన్షియేషన్ ఉంది. కొన్ని ట్రైన్స్ ఏమో వయా చెన్నై, కొన్ని ట్రైన్స్ ఏమో వయా తిరుపతి, కొన్ని ట్రైన్స్ ఏమో వయా రేణిగుంట. ఇంకా మన సంఘమిత్ర ఫేర్ విషయానికి వస్తే, నేను ఈ ట్రైన్లో విజయవాడ దాకా వెళ్తున్నాను కాబట్టి సెకండ్ ఏసీలో 1600 పే చేశా. అదే ఈ ట్రైన్లో మీరు ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేయాలంటే స్లీపర్లో 700 పే చేయాలండి, థర్డ్ ఏసీలో ఏమో 2300 పే చేయాలి, సెకండ్ ఏసీలో 3600 పే చేయాలి, ఫస్ట్ ఏసీలో దగ్గర 5000 పే చేయాలండి. ఇంక జనరల్లో అప్రాక్స్ 400 to 500 అనుకుంటా. 300 to 400 వచ్చి 400 to 500 అవ్వచ్చు అంతే. చూసారా ఇక్కడ కాట్పాడిలో ఒక మంచి విషయం జరుగుతుంది ఏంటంటే, మన ట్రైన్లో వాటర్ ఎక్కిస్తున్నారు, ప్లస్ క్లీనింగ్ చేస్తున్నారు అనమాట ఏసీ కోచ్ల్లో. ఇది మంచిదండి, ఇది మంచి ఇనిషియేటివ్ ఇండియన్ రైల్వేస్ నుంచి. ఇలా కాట్పాడిలో ఎలా చేస్తున్నారో, ఎక్కడెక్కడ మెయింటెనెన్స్ ఉంటాయో అక్కడ కూడా ఇలా చేస్తే బాగుంటుంది. ఇండియన్ రైల్వేస్ ఎప్పుడు నీట్గా ఉంటాయి. కానీ మన ట్రైన్స్ ఎంత నీట్ చేసినా సరే చండాలం చేయడానికి కొన్ని దరిద్రులు ఉంటారండి, వాళ్ళు ఇది చండాలం చేస్తారనమాట. కానీ నీళ్ళు కూడా పోయారు, అంత వెదలు ఉన్నారు లోపల. చెప్తున్నాం కదా, యాక్చువల్గా రైల్వేస్ వాళ్ళు తప్పు కాదు. ఈ దరిద్రులు ఉంటారు కదా కొంతమంది సివిక్ సెన్స్ లేని వాళ్ళు, లోపలికి వెళ్తారు, వాష్రూమ్కి వెళ్తే నీళ్ళు పోయారు అనమాట. వాళ్ళ ఇంట్లో కూడా అలా చేస్తారేమో, ఎవరికి తెలుసు. అది SMVT బెంగళూరులో జనరల్ కంపార్ట్మెంట్ చాలా ఖాళీగా ఉంది కదా. ఇప్పుడు చూద్దాం పదండి కాట్పాడిలో ఎలా ఉంది జనరల్ కంపార్ట్మెంట్ పొజిషన్. ఇంకా సిగ్నల్ లేదు ట్రైన్, చూద్దాం మాకండి. లేదండి, ఇక్కడ కూడా బాగానే ఉంది జనరల్ కంపార్ట్మెంట్, అంతా ఫుల్ అవ్వలేదు. ఈరోజు సంఘమిత్ర నాకు కొత్తగా అనిపిస్తుంది అనమాట, జనరల్ ఫుల్ అవ్వకపోతే. చూసా చాలా హ్యాపీ కూడా ఉంది నాకైతే. చూసారా జనరల్ ఎలా ఉందో. సంఘమిత్ర జనరల్ ఎప్పుడు ఇలానే ఉండాలని నేను కోరుకుంటాను దేవుడికి అయితే. చూసారా ఈరోజు మనుషులు కొంచెం ఊపిరి పెంచుకుంటారండి. ఇంతకు ముందైతే ఆ 2 పొద్దున్నప్పుడు ఊపిరి కూడా పెంచుకునేటోళ్ళు కాదు. ఎప్పుడైతే 4 అయినాయో అప్పటి నుంచి కొంచెం పర్లేదు, బాగుంది, హ్యాపీ టు సీ. ఇప్పుడే ప్యాంటికా షాప్ వచ్చారండి, కనుక్కున్నాను భయ్యా లంచ్ నైమిలేగా అంటే లంచ్ ఉండదంట, ఓన్లీ బిర్యానీ ఉంటుందంట. ఎగ్ బిర్యానీ అంట, చికెన్ బిర్యానీ అంట, వెజ్ బిర్యానీ అంట. ఇక TT వాళ్ళేమో కాటపడి లంచ్ చెప్పించుకున్నాండి. నాకు తెలిసి నేను చెప్పేవాడిని కదా వాళ్ళకి, నా బ్యాడ్లకి అంతే, ఇంకేం చేస్తాం, నోరు మూసిన బిర్యానీ తిందాం, ఏం చేద్దాం. ఇక్కడేమో లెమన్ రైస్ కర్డ్ రైస్ అమ్ముతున్నాండి, అవేమో మనకి ఎక్కవు, ఏం చేద్దాం. ఇంకా అది ఎగ్ బిర్యానీ తిందాం. కాట్పాడి డిపాజిట్ కవర్ చేద్దామంటే మన ట్రైన్ ఎప్పుడు కదలలేదండి, అలా ఆగిపోయింది. ముందు క్లియరెన్స్ లేదేమో, వీడేమో రవాణా అవ్వడానికి తయారీ అంటున్నాడు, మన ట్రైన్ ఏమో రవాణా అవ్వదు. అందుకే నేను ఎగ్ బిర్యానీలకు ఆర్డర్ ఇచ్చా కదా, వెళ్ళి తింటా, ఆకలేస్తుంది. ఇదే మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ యొక్క ఎగ్ బిర్యానీ అనమాట. ఈ ఎగ్ బిర్యానీతో పాటు పికిల్ ఇచ్చారు, పికిల్ ప్యాకెట్ ఒక స్పూన్ ఇచ్చారనమాట. ఈ పికిల్ నాకు వద్దు చేస్తాను, నాకు పికిల్ నక్కో భయ్యా, మా పికిల్ సేవ్ కరుంగా ఆప్కా. ఆహా, ఎగ్ బిర్యానీ లోపల మంచిగా నార్మల్ రైస్, బిర్యానీ అంటే బిర్యానీ రైస్ కాదు, నార్మల్ రైస్లోనే 2 బాయిల్డ్ చేసి కొంచెం టమాటా కర్రీ చేశారనమాట. అదే ఎగ్ బిర్యానీ. ఇక్కడ చూసారుగా సంఘమిత్ర ఎక్స్ప్రెస్ యొక్క ఎగ్ బిర్యానీ. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ యొక్క ఎగ్ బిర్యానీ. నార్మల్ రైస్లో టమాటా గ్రేవీ వేసి 2 బాయిల్డ్ చేస్తే ఎగ్ బిర్యానీ అయిపోయింది అనమాట. టేస్ట్ బాగుంది, అర్థం బాగుంది, టేస్ట్ బాగుంది. ఓకే, మీరు ఎప్పుడైనా మీకు సంఘమిత్రలో ఫుడ్ ఆప్షన్ లేకపోతే లంచ్లో ఈ బిర్యానీ ట్రై చేయొచ్చు. ఓకే, నాకు ఎగ్ బిర్యానీ ఏమో 90 రూపీస్ పడింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రైన్లో ట్రావెల్ చేస్తే వెజ్ బిర్యానీ 8 రూపీస్, ఎగ్ బిర్యానీ 90 రూపీస్, చికెన్ బిర్యానీ 100 రూపీస్.
మీరు దీనికంటే ఎక్కువ రేట్ అడిగితే మీరు బిల్ అడగండి, సరేనా? చూసారా, మొత్తానికి నేను తిండి మొదలు పెట్టాను. మన ట్రైన్ ఏమో కాట్పాడి నుంచి డిపార్ట్ అయిపోయింది అనమాట. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అరక్కోణం, చెన్నై. ఇప్పుడే మంచి మేసా కదా, సరదా కొంచెం పవర్ నప్పేద్దాం. చూసారా, సెకండ్ ఏసీలో సైడ్లో వాళ్ళ సీట్ వస్తే ఆ కిక్కే వేరండి బాబు. చూసేయండి, మంచిగా ప్రైవేట్ రూమ్లో ఉంటుంది మనకి. సెకండ్ ఏసీ అండి, ముఖ్యంగా సైడ్లో అయితే మనకి ప్రైవేట్ రూమే. ఇప్పుడే మన ట్రైన్ అరక్కోణం వచ్చిందండి. చూసారా అరక్కోణము, ఇంకా అరక్కోణం వచ్చామంటే ఆల్మోస్ట్ చెన్నై వచ్చినట్టే. చెన్నై అంటే లోకల్ ట్రైన్. ఆహా, చెన్నై లోకల్ ట్రైన్ సంఘం అయితే ఒకటి చేసిందో. చూడండి, ఒక ట్రైన్ మనకి స్కిప్ అవుతుంది సేవాపేట రోడ్లో. ఏం ట్రైన్? వెస్టర్న్ రైల్వే డివిజన్ వడోదర, దానాపూర్ సంఘమిత్ర ఎక్స్ప్రెస్. దానాపూర్ ఎస్ఎంఈటి బెంగళూరు సంఘమిత్ర ఎక్స్ప్రెస్. మనం వెళ్ళేది దానాపూర్ సంఘమిత్ర, ఇదేమో ఎస్ఎంఈటి బెంగళూరు సంఘమిత్ర అనమాట. అబ్బాబ్బా గబ్బు లేపుతుంది కదా ట్రైన్. పలుకులలో కేసరి. అమ్మ జీవితం ఏం కంపురా బాబు ట్రైన్ అయితే. ఈ ఎండకి ఎలా ఉన్నారా బాబు ఈ స్లీపర్లో, గ్రేట్ అసలు. ఓహో అది రే జాగ్రత్త. ఏం రైలు? ఓయ్ क्या कर रहे तुम लोग? पढ़ना है क्या? हाँ ఇంతకల్లా అపోజిట్లో సంఘమిత్ర వచ్చినప్పుడు అండి జనరల్ కంపార్ట్మెంట్ ఇద్దరు పిల్లలు దిగిపోయారు అనమాట. ఇద్దరు చిన్న పిల్లలు దిగిపోయారు. జస్ట్ మిస్ అండి, కొంచెం అయితే వాళ్ళు ట్రాక్కి వెళ్ళిపోతుండే తెలుసా. లోకల్ ట్రైన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అరక్కోణం లోకల్ ట్రైన్. జస్ట్ మిస్, వాళ్ళు ట్రాక్కి వెళ్ళిపోతుండే. కానీ దేవుడి దగ్గర బతికిపోయారు వాళ్ళు. ఆ ట్రైన్ దిగి ఈ ట్రైన్కి వద్దామని ట్రై చేశారు అనమాట.
చెన్నైలో చూసారా ఈ బండికి డిమాండ్, బాబా ఏమి డిమాండ్ అండి బాబు. ఇక్కడ ఫుల్ అయిపోతేమో. పరిగెడడం చూడండి అసలు ఎలా పరిగెడతారు అదే. అరే బాబు ఓహో, ఒక మిలిటరీకి పోలీస్ జాబ్ పరిగెడ అలా పరిగెడతారండి బాబు, మామూలు పరిగెడట్లేదు. అబ్బా చూడండి జనరల్ కంపార్ట్మెంట్ మొత్తం ప్యాక్ అయిపోయింది ఇంకా అక్కడ నుంచి. ఇంకెంతమంది ఎత్తాడు, ఓ మై గాడ్, అందరూ జనరల్ కంపార్ట్మెంట్కి బాబు. వెల్కమ్ టు పెరంబూర్ అండ్ వెల్కమ్ టు చెన్నై. 20 minutes డిలే. యాక్చువల్గా మన ట్రైన్ ఏమో ఇక్కడ చేరుకోవాల్సిన సమయం 2:30 అనమాట. ఇప్పుడు 2:50 అయింది. మన ట్రైన్ 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకుందనమాట. నేను ఎప్పుడైతే పవర్ నాప్ వేసానో అప్పటి నుంచి ట్రైన్ మెల్లగా వెళ్ళిందండి. నేను పవర్ నాప్ లేచి ఇలా విండో దగ్గర వ్లాగింగ్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ట్రైన్ పుంజుకుందండి బాబు. చూసారుగా విల్లివాకం, ఆవిడి, అంబత్తూరు ఇవన్నీ ఎలా స్కిప్ కొట్టిందో. ఫ్లాట్ 130 స్కిప్ అండి, ఫ్లాట్ 130 స్కిప్. అబ్బబ్బబ్బా ఏం స్కిప్ అండి బాబు నిజంగా. ఇప్పుడు మనం చెన్నై వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం చెన్నైలో మన సంగమిత్ర ఎక్స్ప్రెస్ గురించి ప్లస్ మన చెన్నై సెంటర్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఫస్ట్ 1997 జూలై 1 స్టార్ట్ అయింది కదా ట్రైను. అప్పుడేమో ఈ ట్రైన్ ఏమో చెన్నై సెంట్రల్ నుంచి పట్నం వెళ్ళేదండి. తర్వాత 2001లో ఈ ట్రైన్ని యశ్వంత్పూర్ దాకా మార్చారనమాట. తర్వాత 2003లో యశ్వంత్పూర్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు సిటీకి మార్చారు. అప్పుడు కేఎస్ఆర్ బెంగళూరు సిటీ పాట్నా అయిందనమాట. తర్వాత 2019లో మళ్ళా పాట్నా నుంచి దానాపూర్కి మార్చారు అనమాట. అప్పుడేమైంది, కేఎస్ఆర్ బెంగళూరు దానాపూర్ ఎక్స్ప్రెస్ అనమాట. తర్వాత ఏమో 2020లో ఎప్పుడైతే ఎస్ఎంవిటి బెంగళూరు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి దానాపూర్ చేశారనమాట. చూసారా మన సంఘమిత్రకి ఎన్ని ఆరిజిన్స్ ఎన్ని డెస్టినేషన్స్ మారాయో. ఇంకా మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ 1987 నుంచి ఇప్పటిదాకా బెంగళూరు నుంచి ఇంకా చెన్నై నుంచి డైలీ రన్నింగ్ బీహార్ ట్రైన్ అనమాట. ఇప్పటి నుంచి సపోజ్ బెంగళూరు నుంచి మీరు డైలీ బీహార్ వెళ్ళినా సరే, చెన్నై నుంచి డైలీ బీహార్ వెళ్ళినా సరే మన సంఘమిత్రనే ఆప్షన్ అనమాట. ఇదేం ట్రైను, వ్యాప్ 7 టాటా అండి, టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్. ఓకే, అబ్బాబ్బాబ్బాబ్బా గబ్బులు ఉన్నారా కదరా, గబ్బున వెళ్ళారా ఏందిరా బాబు ఇది ట్రైన్ అంతా. అబ్బా పడగలోకి అసలు ఈ స్లీపర్ ఎలా ఉంది దారుణంగా. దీన్ని ఎన్ని స్లీపర్లు పెట్టారు బాబు, 1 2 3 4 6 స్లీపర్లు ఉన్నాయి దీంట్లో. ఓ మై గాడ్ పర్లేదే. అబ్బా ఏం స్మెల్ రా బాబు. ఓహో ఈ ట్రైన్లో ప్యాంట్ ఇక్కడ ఉందన్నమాట. ఈ ట్రైన్ ఏమో రెగ్యులర్ రూట్ కాకుండా విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్తే గుడివాడ కైకులూరు వెళ్తుందండి ఈ ట్రైన్. అలా వస్తుందన్నమాట. పలుకులలోకి వేసారు కదా అందరూ. బాయ్ బాయ్ టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్. వావ్, మొత్తానికి మన ట్రైన్ పెరంబూర్ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. ఇంకోటి ఏంటంటే మన సంగమిత్ర ఎక్స్ప్రెస్ ఇంతకుముందు చెన్నై సెంటర్ వెళ్ళేదండి. చెన్నై సెంటర్ వెళ్ళి లోకల్ రివర్సల్ అయ్యి మళ్ళీ 2 hours విజయవాడ లైన్ వెళ్ళిపోయింది అనమాట. కాకపోతే 2022 తర్వాత చాలా ట్రైన్స్ని పెరంబూర్ నుంచి డైవర్ట్ చేస్తారనమాట. ఎందుకంటే మళ్ళీ చెన్నై వెళ్ళడము, అక్కడ లోకల్ రివర్సల్ చేయడము, దానివల్ల టైం వేస్ట్ చాలా అయిపోతుంది అనమాట. అందుకే పెరంబూర్ నుంచి డైవర్ట్ చేస్తారనమాట. కాకపోతే ఒక విషయం ఏంటంటే చెన్నై సెంటర్ నుంచి పెరంబూర్ రావడానికి కొంచెం ఇబ్బందే అండి. లోకల్ ట్రైన్స్ రావచ్చు, ఆటోలో రావచ్చు, లేకపోతే బస్సులో కూడా రావచ్చు. కానీ చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడతారనమాట. వావ్ 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 వావ్, బిల్డింగ్ ఎంత పెద్ద ఉందా. ఎర్విన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ఓ మై గాడ్, వాట్ అ బిల్డింగ్, వాట్ హై. ಯಾರು ಇಲ್ಲೇ ಮಚ್ಚ ಯಾರು ಇಲ್ಲೇ, ನಮ್ಮ ಚೆನ್ನೈ ಸಿಟಿ ಮಾದರಿ ಯಾರು ಇಲ್ಲೇ. మనం చెన్నై దాకా మన జర్నీ సగం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు చెన్నై నుంచి విజయవాడ దాకా ఇంకో సగం ఉందన్నమాట. అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ హాఫ్ రెడీగా ఉందన్నమాట. ఆ లైన్ ఏమో చెన్నై సెంట్రల్ లైన్ అండి. చూసారా ఈ లైన్ ఏమో చెన్నై సెంట్రల్ లైను. స్ట్రైట్కి వెళ్తే
మనమేమో ఇక్కడ నుంచి 2 అవర్స్ విజయవాడ వెళ్ళిపోతున్నాం అనమాట. విజయవాడ నుంచి వెళ్ళిపోతాం మనము. ఇక్కడ డైవర్ట్ అయిపోతున్నాం మనము. దీనివల్ల మన ట్రైన్కి దగ్గర 40 మినిట్స్ టైం సేవ్ అవుతుంది అనమాట. మై సిటీ వెల్కమ్స్ యూ. ఓకే, ఆహా, మన వల్సడ్ వ్యాప్సన్ వాయించేస్తుందిగా బాగా. అక్కడ ట్రైన్ వస్తుంది, బాగమతి ఎక్స్ప్రెస్ అనుకుంటా, దాన్ని క్రాస్ చేద్దాం ఆగండి. ఏ సమస్తిపూర్ వ్యాప్ 7 బాగమతి ఎక్స్ప్రెస్ దర్భంగా మైసూరు వీక్లీ ట్రైన్. ఒరే బాగమతి, నీకు ఎక్కితే నాకు పోతుంది మతి. ఓ మై గాడ్, ఈ ట్రైన్ అండి దగ్గర ఈరోజు 4 అవర్స్ అండి, 4 అవర్స్ లేట్ ఈ ట్రైన్ ఈరోజు. ఏమి ट्रेन भैया, गाड़ी क्यों लेट है? गाड़ी क्यों लेट है पता नहीं है क्या? गाड़ी क्यों लेट है भाई? पैंट्री कार को అబ్బా అబ్బా స్లీపర్ ఏందిరా బాబు, ఇందరు తిరుగుతుంది. అరే రే 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 అబ్బా. ఎలా ఉన్నారురా బాబు వీళ్ళందరూ? నాకు ఎందుకో తెలియదండి, ఈరోజు బీహార్ నుంచి వచ్చే ట్రైన్స్ అన్ని డేట్కి వస్తున్నాయండి. పాట్నా ఎర్నాకుళం 3 అవర్స్ లేటు, తర్వాత ఏమో సంగమిత్ర ఎక్స్ప్రెస్ 4 అవర్స్ లేటు, తర్వాత దర్భంగా మైసూర్ బాగమతి ఎక్స్ప్రెస్ 4.5 అవర్స్ లేటు. మ్యాక్సిమం అటు నుంచి ఏ ట్రైన్ అయితే 2 అవర్స్ నాగపూర్ నుంచి వస్తున్నాయో అన్ని ట్రైన్స్ లేట్ నడుస్తున్నాయి ఈరోజు. అదే అండి, ఒక లైన్ ఏమో 2 అవర్స్ చెన్నై సెంట్రల్, ఒక లైన్ ఏమో 2 అవర్స్ చెన్నై ఎగ్మోర్ లైన్ అనమాట. చూడండి, ఈ లోకల్ ట్రైన్ లైన్ ఏమో 2 అవర్స్ చెన్నై సెంట్రల్ అనమాట. ఇది సుల్లూరుపేట ఎంజీ సెంటర్ లోకల్ అనుకుంటా. ఇప్పుడు మన ప్రయాణంలో ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటంటే పినాకిని ఎక్స్ప్రెస్ అండి. అదే అండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ విజయవాడ పినాకిని ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ ఏమో యాక్చువల్గా చెన్నై సెంట్రల్లో 2 o'clock స్టార్ట్ అవ్వాలా, కానీ ఆ ట్రైన్ ఈరోజు గంటన్నర డిలే, 3:30 స్టార్ట్ అవుతుంది చెన్నై సెంట్రల్లో. చూద్దాం, ఇప్పుడు టైం ఏమో 3:20 అయిపోయిందండి. ఇప్పుడు 3:30 స్టార్ట్ అయితే చెన్నై సెంట్రల్లో ఇంచుమించుగా పినాకిని కూడా మన వెనకే ఉంటుంది. చూద్దాం, పినాకినికి ముందు వదులుతాడా మనకి ముందు వదులుతాడా? లెట్ వెయిట్ ద ట్విస్ట్. ఇంకొకటి ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా హంసఫర్, అది కూడా మన వెనకలే ఉంది. చూద్దాం, గూడూరు నుంచి మాత్రం పక్కా రేసు ఊపందుకుంటుందండి. ఎస్ఎంవిటి బెంగళూరు హంసఫరా, లేకపోతే సంగమిత్రనా, లేకపోతే పినాకినియా? చూద్దాం, లెట్ వెయిట్ ఫర్ ద టెస్ట్. స్కిప్పింగ్ విమ్కో నగర్. बाय बाय विम्को नगर. चेन्नई लोकल ट्रेन, चेन्नई सेंट्रल सुलूरपेट. ప్రజెంట్ ట్రైన్లో ఈవినింగ్ స్నాక్స్లో ఏమో ఆలు బోండాయికి సమోసా అమ్ముతుందండి. టీ ఏమో ప్రీమిక్స్ టీ అమ్మట్లేదు, అదే వాటర్ ప్లస్ షుగర్ కాంబో 10 రూపీస్ టీ అదే అమ్ముతున్నారు అనమాట. మార్నింగ్ అయితే కొంచెం బాగుంది, ఎందుకంటే ఆ టీ నాకు తెచ్చి కాదు, టీటీ కోసం తెచ్చింది అనమాట. టీటీ కోసం తెచ్చిన టీ అనమాట. నేను తాగాను, అందుకే బాగుంది. ఇప్పుడు ఆ టీ అయితే నమ్మకం లేదండి. చూద్దాం, ఆ సపరేట్ తాగిస్తే తాగుతాను, లేకపోతే తాగనండి. గూడూరు వస్తే గూడూరులో కానీ నెల్లూరు ట్రై చేస్తా టీ, అక్కడ బాగుంటుంది టీ. స్కిప్పింగ్ ఎన్నూర్.
ఇప్పుడు మన ట్రైన్ ఏమో కరెక్ట్గా గూడూరు జంక్షన్ బయట ఆపేసారండి. మొత్తానికి మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిపోయిందండి. ఫస్ట్ మార్నింగ్ కుప్పంలో ఎంటర్ అయింది కదా, జస్ట్ పార్షియల్గా ఎంటర్ అయింది కదా. తర్వాత మళ్ళీ ట్రైన్ ఏమో తమిళనాడులోకి ఎంటర్ అయింది. ఇప్పుడు ట్రైన్ మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఆంధ్రలోకి ఎంటర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన గూడూరు నుంచి నైట్ విజయవాడ దాకా ట్రైన్ ఆంధ్రలోనే ఉంటుంది. మళ్ళీ విజయవాడ తర్వాత ట్రైన్ మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది అనమాట. అది మన ట్రైను గూడూరు ముందు అటు సైడ్ ఒక లైన్ చూసారా, ఆ లైన్ ఏమో టువర్డ్స్ రేణిగుంట తిరుపతి లైన్ అండి. మనం వచ్చి టువర్డ్స్ చెన్నై లైన్ అనమాట. చూసారా వీళ్ళు మనకు ఎంత కష్టపడుతున్నారో. వీళ్ళు లేకపోతే ఈ ట్రైన్స్ లేవు, ఈ ప్యాసింజర్స్ లేరు, ఎవరు లేరండి బాబు. అయ్యే నెల్లూరు సూలూరుపేట మెమో అండి. వెల్కమ్ టు గూడూరు. అబ్బా గూడూరులో చూసారా లోకల్ వెండర్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, బిర్యానీస్, అరటిపళ్ళు. ఓహో మీరు చూడండి వాటర్ బాటిల్ ఎలా అవుతుంది, బనానా సూపర్. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. వెల్కమ్ టు గూడూరు, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్, వెల్కమ్ టు విజయవాడ డివిజన్ అండ్ వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వే. చూసినానండి గూడూరులో మంచి టీ దొరికి తాగుదాం అనుకుంటున్నా. నేను ట్రైన్లో ఎలాగో మంచి అమ్మట్లే కదా, మంచి నిద్ర చేస్తుంది నాకు. అందుకే గూడూరులో మంచి టీ కోసం ట్రై చేస్తున్నా. చూడండి స్టాల్ లెక్క టీ లేకపోతే గూడూరులో లోకల్ వెండర్స్ ఉంటారు కదా, లోకల్ వెండర్స్ టీ తీసుకున్నా. ₹10 టీ అండి. ఓన్లీ వాటర్ ప్లస్ షుగర్ అనమాట. 50-50 అనమాట. ఏం బాగాలేదు. చెప్తున్నా కదా నాకు బుద్ధి లేదు, ఏం చేయాలి చెప్పండి. ట్రైన్లో టీ బాగాలేదని బయట తీసుకుంటే బయట ఇంకా అసలు బాగాలేదప్ప. ఇప్పుడు గూడూరు నుంచి మన ట్రైన్ ఏమో సికింద్రాబాద్ ఏదైనా హ్యాండ్ ఓవర్ ఉంటుందండి. ప్రజెంట్ మన ట్రైన్ గూడూరుకి ఆన్ టైం వచ్చిందనమాట. 2 minutes బిఫోర్ వచ్చింది చెప్పాలంటే. ఇప్పుడు మన ట్రైన్ కంటే ముందు హటియా ఎక్స్ప్రెస్ ఉంది. హటియా 40 minutes ఢిల్లీలో ఉంది. తర్వాత ఏమో ఎస్ఎంవిడి దాని స్పెషల్ ఉందండి. ఆ స్పెషల్ని మనం ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉంది. ఎక్కడ తెలియదు కానీ ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మన వెనకాల అయితే హౌరా హంసఫరు, పినాగిని,
తర్వాత ఎస్ఎంఈటీ హౌరా ఎక్స్ప్రెస్, దురంతో ఎక్స్ప్రెస్ 4 ట్రైన్లు ఉన్నాయండి. ముందేమో 2 ట్రైన్లు, వెనకలేమో 4 ట్రైన్లు, మధ్యలో మనం. పర్లేదండి, జనరల్గా వచ్చి చూసినారా చెన్నై తర్వాత ఆల్మోస్ట్ జనరల్గా వచ్చి ప్యాక్ అయిపోయిందండి. విజయవాడ దాకా బెంగళూరు నుంచి చెన్నై దాకా జనరల్గా వచ్చి బాగానే ఉండేది, కానీ చెన్నై తర్వాత మాత్రం జనరల్గా వచ్చి ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది చూసారా. ఇప్పుడు విజయవాడ వెళ్ళినాక ట్రైన్ ఇంకా డబుల్ అయిపోయిందండి బాబు, అసలు లోపల అడుగుపెట్టడం కూడా జాగా ఉండదు. ఇంకా సంఘమిత్ర యాక్చువల్లీ ఇలా కూడా ఉండదు, సంఘమిత్ర ఇలా ఉండడం గ్రేట్ అండి బాబు. చూసారా మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ గూడూరుకి వచ్చి మంచి మంచిదండి. మన ట్రైన్ గూడూరుకి బిఫోర్ రావడం వల్ల ఇక్కడ వాళ్ళకి మంచిగా ఫుడ్ దొరుకుతుందండి. యాపిల్స్ అని, బనానాస్ అని, వాటర్ బాటిల్స్ అని, సమోసా అని అన్నీ తీసుకుంటారు తెలుసా. యాక్చువల్గా జనరల్కి వచ్చి వాళ్ళకి ఫుడ్ దొరకడం చాలా కఠినం తెలుసా. ఏదో ఇలాంటి ట్రైన్ స్టేషన్లో ట్రైన్ ఆగితే తప్ప వాళ్ళు ఫుడ్ కొనుక్కోలేరండి. ముఖ్యంగా ఈ క్రెడిట్ ఇవ్వాల్సింది లోకల్ వెండర్స్కి. చూసారా మన జనరల్ కోచ్ కూడా విజయవాడ దాకా చెన్నై దాకా ఒకలా ఉండేది, చెన్నై దాకా మాత్రం మొత్తం ప్యాక్ అయిపోయింది చూసారా, ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. ఇంక రేపు ట్రైన్ విజయవాడ జరిగిందంటే, విజయవాడ నాగపూర్ జరిగిందంటే ఇంక మొత్తం జనరల్ కోచ్లో అడుగుపెట్టడం కూడా ఖాళీ ఉంటుంది అనమాట. మొత్తానికి మన ట్రైన్కి స్టార్టర్ సిగ్నల్ చేశారు. మన లోకల్ దగ్గర 10 జనం కూడా ఉపయోగించారండి. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది 10 నిమిషాలు ఆగినాక. పర్లేదు, ట్రైన్ కొంచెం రెస్ట్ దొరికింది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, పెరంబూర్ లాంటి పెద్ద దేశంలో ట్రైన్ 2 నిమిషాలు ఆగింది, అలాంటిది గూడూరులో మాత్రం ట్రైన్ 10 నిమిషాలు ఆగింది చూసారా. అదే గమ్మత్ అనమాట. అన్న ఇచ్చాన బ్యాగులు పాపం అన్న. బాయ్ బాయ్ గూడూరు జంక్షన్. బాయ్ బాయ్ గూడూరు. చూసారు కదా గూడూరు జంక్షన్ అంటారు. గూడూరు నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ ఎంజీఆర్ జన సెంటర్లు, ఒక లైన్ ఏమో టువర్డ్స్ విజయవాడ, ఒక లైన్ ఏమో టువర్డ్స్ రేణిగుంట తిరుపతి.
వెల్కమ్ టు నెల్లూరు, వెల్కమ్ టు సింహపురి రీజియన్. ఆహా, స్విగ్గీ ఫుడ్డా? రాజధాని చెన్నై, న్యూఢిల్లీ చెన్నై రాజధాని నెలకొంది సారా, ఎక్కువైపోతుంది అక్కడ నుంచి నెల్లూరు నుండి. నేను నెల్లూరు స్టాప్ లేదు, డైరెక్ట్ అనమాట. అబ్బా స్కిప్ మిస్ అయ్యామండి బాబు, అది వెళ్ళిపోతుంది. లేకపోతే మంచి హై స్పీడ్ స్కిప్ చేసేవాళ్ళం కదా. నేను నెల్లూరులో ఫుడ్ ఆర్డర్ ఇచ్చానండి, వెయిట్ చేస్తాను ఫుడ్ ఆర్డర్ కోసం. సీట్ లోపలికి వెళ్ళి అందుకని మంచిది, వాడు సీట్ లోపలికి రాదు. ఇదేంటరా బాబు, నెల్లూరులో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి రాలేదు వాడు, హ్యాండ్ ఇచ్చారు, ఇలా హ్యాండ్ ఇచ్చారు ఏంటి? నేను ఆడి పేమెంట్ కూడా చేశాను కదా, 260 రూపాయలు. వీళ్ళు ఇలానే హ్యాండ్ ఇచ్చారేంటి? నమ్ముకుంటే నమ్ముకుని కుడిపోయారు కదా లాస్ట్కి. ఇదేం చేయాలా? అమ్మ చేయడం టైం అస్సలు బాగాలేదు. బాయ్ బాయ్ నెల్లూరు. రాజమండ్రి గోదావరి, విజయవాడ కృష్ణ, నెల్లూరుకి పెట్ట. జనశతాబ్ది. పోటది పోటది. ఏ ఒంగోలుకి కరెక్ట్గా 40 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. చూసారుగా ఇప్పుడే నేను వందే భారత్, జనశతాబ్ది, తర్వాత భాగతి కోతి ఎక్స్ప్రెస్ అన్ని క్రాస్, తర్వాత అగర్తల హంసఫర్, ఆల్ క్రాసింగ్ చూపించానండి. ఇంకేంటంటే మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ ఒంగోలు కదా, ఒంగోలుతో డైరెక్ట్గా అది విజయవాడ అనమాట. మన ట్రైన్కి చీరాల, బాపట్ల, తెనాలి ఎక్కడ స్టాప్ లేదనమాట. ఇప్పుడు ఎలాగో నెల్లూరులో ఫుడ్ ఆర్డర్ ఇచ్చా కదా, అది రాలేదు. ఏం చేసిన ప్యాంట్రీ కార్డు ఆర్డర్ ఇచ్చా. ప్యాంట్రీ కార్డులో వాడు అడిగాడు ఏ క్యా థాలీ అంటే వెజ్ థాలీ, చికెన్ థాలీ, అండ థాలీ అని చెప్పాడు. రేట్స్ కూడా ప్రాపర్గా చెప్పాడండి. వెజ్ థాలీకి ఇంత అంటే 80 అని చెప్పాడు, అండ థాలీ 90 అని చెప్పాడు, చికెన్ థాలీ 130 అని చెప్పాడు. అది దానికి హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. నేను ఏ ట్రైన్లో కూడా ఇంతవరకు ఇలా జెన్యూన్ చెప్పడం తెలియదు తెలుసా. కరెక్ట్గా జెన్యూన్ చెప్పాడు అనమాట. ఏసీ అని చెప్పాడు, లేకపోతే నేను వీడియో తీసానని చెప్పాడు తెలియదు, కానీ జెన్యూన్ రేట్ చెప్పాడు నాకు. నేను ఏది బాగుంటుంది అడిగితే
వెజ్లో ఆలు అంటండి, నాకు ఆలు అంత నచ్చదు, ఆలు కానీ పర్వాలేదు, నాకు రెండు నచ్చవు. తర్వాత ఏమో ఈ చికెన్ ఈ అండా అంటే నేను మధ్యాహ్నమే అండా బిర్యానీ తిన్నాను, నిన్న కూడా ఎగ్ తిన్నా కాబట్టి ఎగ్ తిన్న మచ్చగా, అందుకే చికెన్ థాలీ ఆర్డర్ ఇచ్చాను. చికెన్ థాలీ ఆర్డర్ ఇస్తే చెప్పాను వాడికి, నేను ఎప్పుడు వస్తామంటే 8:30 కోసం చెప్పాడు. భయ్యా నేను 9 o'clock కల్లా విజయవాడ దిగిపోతా భయ్య, కొంత తొందరగా అంటే మేము బతాంగా సార్ అని చెప్పాడు. కానీ తెస్తారో తెలియదు, చూద్దాం, వస్తే తిందాం, రాకపోతే విజయవాడ తిందాం, అంత ఇంకేముంది చెప్పండి. మనది కొత్త కోచ్ అవ్వడం వల్ల లగేజ్ ర్యాకు, తర్వాత ఛార్జింగ్ సాకెట్స్, తర్వాత లగేజ్ హోల్డరు, తర్వాత ఏమో రీడింగ్ లైట్స్ ఇచ్చాడు కదా, రీడింగ్ లైట్స్ ఇచ్చారు. తర్వాత ఏమో ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చేసినారా, చాలా బాగుంది. కొంచెం సీట్స్ కూడా చూడండి, న్యూ టైప్ ఆఫ్ సీట్స్ ఇవి, కరెక్ట్ కలర్. ఇంతకు ముందు మనము రెడ్ చూసాం, బ్లూ చూసాం, ఇదేమో పింక్ అనమాట, న్యూ టైప్ ఆఫ్ సీట్స్ అనమాట. వావ్, టెంపుల్ చూడండి ఎంత బాగుందో. వెల్కమ్ టు ఒంగోలు. వావ్, ఒంగోలు కలకలాడిపోతుందిగా. వెల్కమ్ టు ఒంగోలు. స్టేషన్ కోడ్ ఏమో OGL అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. చూడండి, ఒంగోలులో మీకు ఈ టైంకి డిన్నర్కి ఎప్పుడు ఇబ్బంది ఉండదండి. డిన్నర్కి కానీ, లంచ్కి కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ఒంగోలులో మీకు ఇబ్బంది ఉండదు. ప్లాట్ఫామ్ 1లో కానీ అండ్ ప్లాట్ఫామ్ 20లో కానీ స్టాల్స్ కంటిన్యూగా ఉంటాయి అన్నమాట. మన సంగమిత్ర ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి పట్నా దాకా, అది దానపూర్ దాకా 2680 కిలోమీటర్ కవర్ చేస్తుందండి. అది కూడా ఎన్ని గంటల్లో? 46 గంటల 25 నిమిషాలు. అంటే ఇంక 2 days వేసుకోండి ఆల్మోస్ట్. మనమేమో ఈ ట్రైన్లో ట్రావెల్ చేసి విజయవాడ దాకా కాబట్టి మనము 775 కిలోమీటర్ కవర్ చేస్తున్నాం. అంటే ఎన్ని అవర్స్? 12 hours 25 minutes అనమాట, అంతే. అంటే మనం పావువంతు కూడా కవర్ చేయట్లేదు అనమాట ఈ ట్రైన్లో విజయవాడ ట్రావెల్ చేసి నాకు ఇంత హ్యాపీగా ఉందంటే, ఇదే ట్రైన్లో ఎండ్ టు ఎండ్ చేస్తే ఇంకెంత హ్యాపీగా ఉంటుందండి. కానీ చేస్తానండి, కానీ ఎప్పుడు చేస్తానో తెలియదు, కానీ పక్కా చేస్తాను. ఇంకా ఒంగోలు తర్వాత డైరెక్ట్గా మన స్టాపే, మన డెస్టినేషన్ బెజవాడ, యాని విజయవాడ. చూద్దాం, నేను డిన్నర్ ఆర్డర్ ఇచ్చా, వస్తుందో లేదు చూద్దాం. వస్తే ట్రైన్లో తిందాం, రాకపోతే విజయవాడ తిందాం, ఏదైనా మన మంచిగా కదా. మొత్తానికి మన ట్రైను ఒంగోలు నుంచి డిపార్ట్ అయింది. కాకపోతే మన ట్రైన్ చెన్నై నుంచి ఇక్కడ దాకా 1:30 టచ్ చేయలేదండి. చూద్దాం ఒంగోలు టు విజయవాడ మధ్యలో 1:30 టచ్ చేస్తారో లేదో. వెయిట్ ఫర్ ద ట్విస్ట్. బాయ్ బాయ్ ఒంగోలు, ఒంగోలు గిత్తలు, ఓ ఒంగోలు. ఇప్పుడు మన ట్రైన్కి ఒంగోలు నుంచి విజయవాడ దాకా దగ్గర 140 కిలోమీటర్ నాన్ స్టాప్ రన్ అండి, నాన్ స్టాప్ రన్. మొత్తానికి సస్పెన్స్కి ఎండ్ పడిందనమాట. మొత్తానికి సంగమిత్ర ఎక్స్ప్రెస్తో నా డిన్నర్ వచ్చేసింది అనమాట. నా చికెన్ డిన్నరు మీకు ముందు నుంచి చూపిస్తాగండి ఎలా ఉందో. అది దీంట్లో ఏమేమో చూపిస్తాం, మొత్తం చూపిస్తాగండి. ఇది మన చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ కూడా వాహా, చికెన్ కర్రీ కూడా చూడడానికి చాలా బాగుంది అనమాట. ఇక్కడ మనకి చికెన్ కూడా చాలా బాగుంది. ఇది మన స్పూన్ అనమాట. మన స్పూను 1 2 3 చికెన్ ముక్కలు ఇచ్చారండి. బాబా చూడడానికి మాత్రం చాలా బాగుందండి. తినడానికి ఎలా ఉంటుందో తెలియదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. ట్రెడిషన్ మన చికెన్ కర్రీ, ఫస్ట్ మన చికెన్ కర్రీ అండి మన మెయిన్ డిష్. గ్రేవీ కొంచెం ఆయిలీగా ఉంది కానీ బాగుంది చూడడానికి. గ్రేవీ బాగుంది. తర్వాత ఏమో ఆలు కర్రీ అండి. తర్వాత ఏమో పప్పు.
బాగుందండి, చాలా బాగుంది. ఈ చపాతీలు కూడా, చపాతీ కదా రోటీ అనుకుంటా, పుల్కాల్లా ఉన్నాయి. ఇది ఆలూ సోయాబీన్ కర్రీ అండి. ఓ మై గాడ్, నాకు సోయాబీన్ అంటే చాలా ఇష్టం తెలుసా. ఫస్ట్ ట్రై చేస్తా. రోటీ కొంచెం హార్డ్గా ఉంది కానీ బాగుందండి. మీరు సంఘమిత్ర ఎప్పుడు ట్రావెల్ చేస్తే మీరు డిన్నర్ ట్రై చేయొచ్చు. డిన్నర్ ఎక్సలెంట్. ఓకే, చికెన్ అండి. నాకు చికెన్ లెగ్ పీస్ ఇచ్చారు అనమాట. 3 పీసుల్లో చేసేస్తాను. ఓకే అండి, పీస్ కొంచెం హార్డ్ ఉంది. ఎలా అంటే చికెన్ని బాయిల్ చేసి గ్రేవీలో మిక్స్ చేశారు అనమాట. కానీ బాగుంది, గ్రేవీ చాలా బాగుంది. చెప్పింగ్ తినాలి. బాయ్ బ్రో. बाय आंटी, बाय ब्रो, ऑल द बेस्ट ब्रो, टेक केयर ब्रो. ओके, ऑल द बेस्ट आंटी जी. बाय आंटी. आपके सामने नॉनवेज खाया, गलत मत. नहीं नहीं, आपको देखा मैं, थोड़ा आप ओके 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 ओके. మొత్తానికి సంఘమిత్ర ఎక్స్ప్రెస్లో డిన్నర్ నా బూత్తో నా భవిష్యత్ అండి. డిన్నర్ చాలా బాగుందన్నమాట. డిన్నర్ చాలా బాగుంది. మీరు సంఘమిత్రలో నేను మధ్యాహ్నం లంచ్ చేశాను కదా, బిర్యానీ, ఎగ్ బిర్యానీ, అది బాగుంది. నైట్ చికెన్ మీల్స్ కూడా బాగుంది. మీరు ఎప్పుడైనా సంఘమిత్ర ట్రావెల్ చేస్తే ఫుడ్ ట్రై చేయొచ్చండి పక్కా. కానీ బిల్ అడగండి. బిల్ అడిగితే మీకు ఒరిజినల్ చెప్తారనమాట. బిల్ అడగకపోతే తెలుసు కదా స్కామే. కానీ లక్కీగా ఈరోజు ఈ ట్రైన్లో స్కామ్ ఏం లేదనమాట, అంతా ఒరిజినల్ రేట్స్ అనమాట. వాటర్ ఎలా ఉన్నాయో. మా కనకదుర్గల్లే కాపాడుకుంటారు. వావ్, తిరుమల ఎక్స్ప్రెస్, విశాఖపట్నం తిరుపతి తిరుమల ఎక్స్ప్రెస్. తిరుమల ఎక్స్ప్రెస్ టువర్డ్స్ తిరుపతి, సారీ కడప.
విశాఖపట్నం కడప తిరుమల ఎక్స్ప్రెస్. ఇప్పుడు కడప దాకా పెంచారు కదా ట్రైన్, మర్చిపోయా. నాకు తిరుమల అనగా తిరుపతి కుదురుతుందండి బాబు ఇప్పుడు. బాయ్ బాయ్ తిరుమల ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. వెల్కమ్ టు బెజవాడ. వాహ్, ఇండియాస్ వన్ ఆఫ్ ద మేజర్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్. ఫైనలీ 18 minutes బిఫోర్ మనం విజయవాడ జరుగుతున్నామండి. విజయవాడ స్టేషన్ కోడ్ BZA. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 10. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. మనకి విజయవాడ నుంచి మొత్తం 5 lanes వెళ్తాయండి. ఒక లేన్ ఏమో టువర్డ్స్ వరంగల్, ఒక లేన్ ఏమో టువర్డ్స్ మన ఏలూరు విశాఖపట్నము, ఒక లేన్ ఏమో టువర్డ్స్ గుడివాడ, ఒక లేన్ ఏమో టువర్డ్స్ గుంటూరు, ఒక లేన్ ఏమో టువర్డ్స్ చెన్నై అనమాట. మన విజయవాడ ఏమో ఇలా అంటే చెన్నై న్యూఢిల్లీ, చెన్నై హౌరా మెయిన్ లైన్ మధ్యలో ఒక ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అండి. ఇండియాస్ 4th బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అండి విజయవాడ. విజయవాడ ఎప్పుడు బిదిగానే ఉంటుందండి. ఇప్పుడు 24 hours 365 days ఈ స్టేషన్ ఎప్పుడు బిదిగి ఉంటుంది అనమాట. కదా విజయవాడలో కూడా మన ట్రైన్కి వాటర్ ఫిల్లింగ్ చేశారు ఇక్కడ. నేను ప్రజెంట్ విజయవాడ జంక్షన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చానండి. ఎందుకంటే మన నెక్స్ట్ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వస్తుంది కాబట్టి. ఇప్పుడు మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 6 చూస్తుంటే బాగల్పూరు SMVT బెంగళూరు రంగా ఎక్స్ప్రెస్ ఉందండి. ఆ ట్రైన్ కూడా దగ్గర 3 hours లేట్ అనమాట. ఫైనల్లీ 1 train 3 states 3 divisions 755 kilometers కవర్ చేసుకున్నాక మనం చేరుకున్నాం మన విజయవాడ జంక్షన్. విజయవాడ మన బెజవాడ. ఇంకా మన సంగమేత ఎక్స్ప్రెస్ అంటే మార్నింగ్ నుంచి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 3 కవర్ అయింది కదా. ఇంక నెక్స్ట్ విజయవాడ తర్వాత మస్ట్ తెలంగాణ వెళ్తుంది. తెలంగాణ తర్వాత బాలాసీ నుంచి మహారాష్ట్ర, తర్వాత ఇటార్సీ నుంచి మధ్యప్రదేశ్, మళ్ళీ ప్రయాగరాజ్ నుంచి ఉత్తరప్రదేశ్, మళ్ళీ బక్సర్ నుంచి బీహార్ అనమాట. మన సంగమేత ఎక్స్ప్రెస్ మొత్తం 8 states 2670 kilometers 46 hours 25 minutes ఇవన్నీ కలిపితే సంగమేత ఎక్స్ప్రెస్ అండి. ఇక్కడ నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ ఎల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్.